అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులారా, ఈరోజు మన ఐటెం అదేనండి, ప్రశ్నగాడు బత్తాయిగాడు. సో కరుణాకర్ సుగ్గున శివశక్తి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడాడండి. ఏ ఒక్క పదం బూతు మాటలు ఆడకుండా. సో దీనికి వానికి థ్యాంక్స్ చెప్తూ వెంకట్ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎవరికి? అదేనండి, బత్తాయిగాడు ప్రశ్నగాడికి, మబ్బోనికి. సో దారా ఏమేమి చెప్తున్నావు చెప్పు, దానికి మా కౌంటర్ ఉండే ఉంటుంది. నీవు ఏదైనా బూతు మాటలు ఎవరిని ఆడావో తో నా ఎన్కౌంటర్ ఉంటుంది. నువ్వు ఒక బూతు మాట్లాడితే నేను 4 బూతు మాట్లాడతాను నీతో, సరేనా? చూద్దామంటే వాడు ఏం మాట్లాడాడో, మరి దానికి మన కౌంటర్ అయితే పెడదామా? రామా, రాకన్నా, ఎక్కడున్నావు? వచ్చాయమ్మా, జల్దీ వచ్చాయి, త్వరగా రామ్మా. ఎక్కడ దాక్కున్నావు? అరే సునీల్ గారు పిలవండి. రారా గజ్జుకుక్కద్దా. అడుగుతున్నారు ప్రశ్న, వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, కామెంట్స్లో అడుగుతున్నారు, కరుణాకర్ సుగ్గున అని చెప్పని ఈ శివశక్తి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళు అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. అతని మీద కేస్ ఫైల్ అయింది, దాని మీద మాట్లాడండి అని చెప్పని అంటున్నారు. కొంతమంది ఏమో అతను బాగా విర్రవీగుతున్నాడు, రెచ్చిపోతున్నాడు, అతని మీద వీడియోస్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆర్ ఆన్సర్, ఇది మా సమాధానం. మేము ఆ వీడియో చూసాము, ఆయన చేసిన వీడియో చూసాము, ఆయన చెప్పిన వీడియో చూసాము. సో సినాప్సిస్ ఏంటంటే, కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి మీద ఒక పోలీస్ కేస్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు అంటే ఒక క్రిస్టియన్ వ్యక్తి, అతని పేరు పీటర్ ఏదో ఉంది. అతను కేసు ఫైల్ చేసి ఇతని మీద ఏమని కేసు ఫైల్ చేశారంటే, అతను జీసస్ క్రైస్ట్ గురించి, వాళ్ళు నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి, క్రిస్టియన్స్ నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పారు. రైట్? సో కేసు పెట్టాలి, ఫెయిర్ ఎనఫ్. అయితే డీటెయిల్డ్గా అతను చేసిన వీడియో చూసినాక, ఎవరు చేసిన వీడియో, కరుణాకర్ సుగ్గున అనే అతను చేసిన వీడియో చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, దట్ వాజ్ అ కౌంటర్ పార్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి క్రిస్టియన్ సాక్ష్యం చెప్తున్నాననే ఒక నెపంతో హిందూ దేవీ దేవతల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు అతను. కాదరా ప్రశ్న మబ్బుగా, నువ్వు అసలు హిందూ దేవీ దేవతలను నమ్మవు. నువ్వు నాస్తికుడు అయిపోయావు కదా. అంటే నువ్వు దేవుని నమ్మనోడు హిందూ దేవీ దేవతలు అని ఎలా అంటున్నావు? నువ్వు దేవుని నమ్మనప్పుడే కదా దేవుడి గురించి మాట్లాడాలి. నువ్వు దేవునే నమ్మను అనికేసి నాస్తికుడు అయిపోయిన తర్వాత హిందూ దేవీ దేవతలను అవమానించడానికి నువ్వు ఎలా అంటావు? హిందూ దేవీ దేవతల పేర్లు ఎలా తీసుకుంటావు? నువ్వు దేవుడే లేదన్నవాడు ఇంక ఎవరు ఏం మాట్లాడినా దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేకుంటుందిరా, నాస్తికుడు అయిన తర్వాత. ఇంత చిన్న విషయం కూడా తెలియదా నీకు? చలో, నీ వ్యూవర్స్కి లేదా నీ సబ్స్క్రైబర్స్కి తెలివి లేదులే, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయినావు, నీ యూట్యూబ్లో చెప్పేవాడివి, నీకన్నా ఉండాలి తెలివి. ఒరే సబ్స్క్రైబర్స్, ఒరే వ్యూవర్స్, నేను దేవుణ్ణే నమ్మంటారా, ఇంకా దాని గురించి నేను ఏం మాట్లాడాలి అనేసి వాళ్ళకి జవాబు ఇచ్చేయాలి. ఇంత కూడా తెలీదా? నువ్వు దేవుణ్ణే నమ్మనప్పుడు దేవుని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, తెలుసా? చెప్పురా, ఏమంటారు వ్యూవర్స్? నేను చెప్పేది కరెక్ట్ ఉందా? వీడు దేవుళ్ళే నమ్మనని నాస్తికుడు అయిపోయినాడు, హిందూ దేవీ దేవతలను అవమానించడానికి మాట్లాడే అర్హత ఈయనకు ఉందంటారా? కామెంట్లో చెప్పండి, సరేనా? మేము పూర్తి వీడియో చూసాం. నాస్తికులుగా, హేతువాదులుగా మేము ఖచ్చితంగా ఆ భాషని, ఆ క్రిస్టియన్ వాడిన భాషని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే మేము దేవుడిని నమ్మకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, లేదా మీరు అల్లాని నమ్మొచ్చు, మీరు ఇంకో వేరే దేవీ దేవతలను మీరు, లేకపోతే వేరే మతాన్ని మీరు నమ్మొచ్చు. కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అబ్యూజ్
మీకు వేరే మతానికి సంబంధించిన, మీరు నమ్మని మతానికి సంబంధించిన దేవుడిని కానీ దేవీ దేవతలను కానీ తిట్టే లేకపోతే హేళన పరిచే హక్కు మీకు లేదు. మరి ఇంత జ్ఞానం ఉన్న నీవు మళ్ళీ మనుస్మృతి గురించి మనుని ఎందుకు తిట్టావురా? అది హిందువుల కోసమో కదా, అది గ్రంథం ఉన్నది. మనుస్మృతి మను రాసింది హిందువుల కోసం కదా, నాస్తికుల కోసం కాదు కదా. మరి రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది హిందువులకే కదా, నాస్తికులకు కాదు కదా. మీ నాస్తికులకు చెప్పినప్పుడు కదా నువ్వు దాని గురించి మాట్లాడాలి, అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది. నువ్వు హిందువే కాదన్నప్పుడు అది నీకు వర్తించదు కదా. మనుస్మృతి రాధా మనోహర్ దాస్ చెప్పింది కూడా నీకు వర్తించదు కదా. ఆయన హిందువులు చెప్తున్నాడు, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి, ఈ తూకబోతుంది తినకండి, ఉచ్చ కలుపుతారు, వీర్యం కలుపుతారు, పెంట కలుపుతారు, ఉమ్ము కలుపుతారు, తినకండి అని ఆయన హిందువులు చెప్తున్నాడు. నీకేమైనా పోయింది అప్పుడు కదా? ఆన్ దిస్ వీఆర్ వెరీ క్లియర్. మీరు ఎప్పుడైనా చూడండి, మా ఛానల్లో మేము ఎప్పుడు రాముడినో, కృష్ణుడినో, జీసస్ క్రైస్ట్నో, అల్లానో మేము ఎప్పుడు విమర్శించడం అంటే మేము ఎప్పుడు అబ్యూస్ చేయం. అసలు వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఎందుకంటే మా సమస్య మతంతో కాదు. మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి, మతం పేరు చెప్పుకొని మతాన్ని విశ్వసించే ప్రజలని మోసం చేసే వ్యక్తులతో. సోడాబుడ్డి, ఈ వీడియోలో నువ్వు పద్ధతిగా మాట్లాడావు కాబట్టి సో నేను కూడా పద్ధతిగానే మాట్లాడుతున్నాను. నేను ఏది పోయిన వీడియోలో తిట్టినట్టు తిట్టాను నేను. ఎందుకంటే నీవు ఎలా మాట్లాడతావో నా ప్రవర్తన అలాగే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏమన్నావు నువ్వు? మా పోరాటం మతాలతో కాదన్నావు, మతం పేరుతో రాజకీయాలు చేసేవాడు అన్నావు. మతం పేరుతో రాజకీయాలు, నువ్వు నిజంగా యూట్యూబర్ అయితే మతం పేరుతో రాజకీయాలు చేసే నా కొడుకులు ఎవరు చెప్తావా? మతం పేరుతో ఒక మతానికి సపోర్ట్ చేస్తూ, ఒక మతానికి కావలసిన విచ్చలవిడిగా హక్కులు ఇస్తూ ప్రవర్తిస్తుంది ఎవడు? కాంగ్రెసే కదా. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒకే మతానికి ప్రత్యేకమైన కానూన్లు, ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చి హిందువులకి మోసం చేస్తున్న కాంగ్రెస్ నీచ్ కమీన్ కుత్తే పార్టీకి ఏ రోజైనా గడ్డి పెట్టావా? అలాంటప్పుడు నువ్వు ఎక్కడ పోరాడుతున్నావు? హిందూ ధర్మం నుండి నువ్వు బయటకు వెళ్ళి నాస్తికుడు అయ్యి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళని తిడుతున్నావు నువ్వు. మనుస్మృతిని, మనుని, రాధా మనోహర్ దాస్ని, ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసి నీ నోటుకొచ్చినట్లు వాగుతున్నావు. సో మనుస్మృతి అనేది మను రాసింది హిందువుల కోసమే కదా, ముస్లిం కోసం కాదు. ముస్లిం పాటిస్తారా దాన్ని? లేదు కదా. క్రిస్టియన్స్ పాటిస్తారా? లేదు కదా. నువ్వు నాస్తికుడు అంటున్నావు, నువ్వు నాస్తికుడు పాటిస్తావా? లేదు కదా. నీకెందుకు నొప్పి? దాని గురించి మాట్లాడకూడదు కదా. నీ నాస్తికత్వంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఏమి మంచి చెడ్డలు ఉన్నవి, దాని గురించి మాట్లాడి పోరాడు కదా. ఇతర మతాల గురించి నీకెందుకు? మళ్ళీ ఇతర మతాల గురించి రాజకీయం యూజ్ చేస్తున్నావు కదా. కాంగ్రెస్ నాయకులు ఎలాగైతే ఒక మతానికి ప్రత్యేకమైన చట్టాలు, హక్కులు ఇచ్చేసి భారతదేశ జనాన్ని ఎంత మోసం చేస్తున్నారు కదా. వక్ఫ్ బోర్డు చట్టాలు, త్రిబల్ తలాక్ చట్టాలు, కాశ్మీర్లో 370 చట్టము, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించే నీవు, రాజ్యాంగాన్ని గౌరవించే నీవు, మళ్ళీ దీని గురించి చెప్ప మాట్లాడావురా నువ్వు? ఏమంటారు వ్యూవర్స్? కామెంట్లు చెప్పండి. జ్యోతిష్యులు కావచ్చు, రంగురాళ్ళు కావచ్చు, ఈ ప్రేయర్ ఆయిల్స్ కావచ్చు, పాస్టర్లు అమ్మే ఖర్చీఫులు కావచ్చు, అట్టికాయలు తింటే పిల్లలు పుడతారనే వాళ్ళు కావచ్చు, ఈ తాబీజ్ మహిమలు అంటారు వీళ్ళు కావచ్చు, ఎవడైనా సరే, అది ఏ మతమైనా సరే. సో మేము మతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆ కాన్సెప్ట్లోనే హేతుబద్ధంగా ఆలోచిస్తే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి మాట్లాడిన మాట, ఇట్ వాజ్ అ రిటాలియేషన్. లెటస్. మరి నీవు ఏ మతానికి వ్యతిరేక కానప్పుడు మనుస్మృతి గురించి ఎందుకు మాట్లాడావు? మనుస్మృతి సనాతన ధర్మం హిందువుల కోసం రాసింది. ఏమది ముస్లింకి, క్రిస్టియన్కి అని మను చెప్పాడా? అందరికీ అని చెప్పాడా? నాస్తికులు కూడా అని చెప్పాడా? లేదు కదా. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడకూడదు కదా. హిందూ ధర్మం వాళ్ళకు పాటించే వాళ్ళ కోసం రాసిన గ్రంథం మనుస్మృతి మనుగారు రాసింది.
సో నీకేంటి నొప్పి? అది కదా నేను అడిగేది. ఆ? కరుణాకర్ సుగ్గున మాట్లాడింది తప్పు అని కాసేపు అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. నిజంగా మాట్లాడితే ఆయన కూడా అలాంటి మాట మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరు క్రియేట్ చేశారు? కరుణాకర్ సుగ్గున రెచ్చిపోతున్నాడు అంటే ఆ రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది అవతల వ్యక్తి కాదా? ఏం చెప్పావురా? మళ్ళీ ఈరోజు వెంకట్ యూట్యూబ్లో రెచ్చిపోతున్నంటే కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు నేర్పిన సంస్కారం కాదా? వెంకట్ ఈరోజు యూట్యూబ్లో ప్రశ్నని ఇలాంటి శబ్దాలతో వాడుతున్నంటే కారణం ఎవరు? నువ్వు కాదా? ఏమంటారు ప్రేక్షకులారా? కామెంట్లో చెప్పండి. చెప్పు, ముందు చెప్పు. ఆ వీడియోలో పార్వతీదేవిని అది ఇది అంటాడు, పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవతలకు సంబంధించి అది ఇది మాట్లాడతాడు, వాళ్ళొక కిల్లర్స్ కింద మాట్లాడతాడు. అటువైపు సాక్ష్యం చెప్తున్న క్రిస్టియన్ అని చెప్పుకోబడే వ్యక్తి శివుడిని వాడు వీడు అంటాడు. ఇట్లా మాట్లాడితే జీసస్ క్రైస్ట్ని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? అల్లాని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? కరుణాకర్ రెచ్చిపోతాడంటే కరుణాకర్ రెచ్చిపోకుండా ఏం చేస్తాడు? రెచ్చిపోయేటట్టు మాట్లాడే మాటలు కదా అవి. లెటస్ సే కరుణాకర్ సుగ్గున మాట్లాడింది తప్పని అనుకుందాం. ఒకవేళ మాట్లాడింది తప్పైతే, నువ్వు మాట్లాడింది తప్పైతే నేను మాట్లాడింది కూడా తప్పే కదా. నేను తప్పులా మాట్లాడడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? కదా, సరిపోయిందా? చెప్పు. కరుణాకర్ సుగ్గున మీద కేసు ఫైల్ చేస్తే మరి అటువైపు మాట్లాడిన క్రిస్టియన్ మీద కేసులు ఫైల్ చేయొద్దా? సో రేషనలిస్టులుగా, హేతువాదులుగా మా ఒపీనియన్ ఇది. ఏం కౌంటర్ చేయాలి ఆ వీడియోలకి? సిస్టమ్ ఎవరికైనా ఒకేలా పనిచేయాలి కదా. సిస్టమ్ హిందువుకైనా, క్రిస్టియన్కైనా, ముస్లింకైనా మతంతో సంబంధం లేకుండా చేసిన తప్పుని బట్టి కదా. కరుణాకర్ సుగ్గున జీసస్ క్రైస్ట్ వచ్చా అని మాట్లాడిన మాటే తప్పంటే అటువైపు మాట్లాడిన మాట, అటువైపు క్రిస్టియన్ మాట్లాడింది హిందూ దేవి దేవతల గురించి మాట్లాడిన తప్పు కదా. మేము ఇదే స్టాండ్ పాయింట్ బైరి నరేష్ విషయంలో కూడా అప్పుడు జరిగినప్పుడు ఇదే చెప్పాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలా, మా వ్యూవర్స్ అయినా సరే లేదా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, విమర్శకి సద్విమర్శకి, విమర్శల్లో రకాలు ఉంటాయి. సద్విమర్శ ఉంటుంది, హేళన చేయటం ఉంటుంది, క్రిటిసిజంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. మరి ఇన్ని శుద్ధపోసం మాటలు చెప్తున్నాము, మరి పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం చేస్తున్నాం? మేము హేళన చేయట్లా. ఇట్ ఈస్ అ సిచ్యువేషనల్ కామెడీ. శుద్ధపూసవి మరి నువ్వు హేళన చేయట్లేదు. సిచ్యువేషన్ అంట, ఎవడు చేసినా ఎవడన్నా ఎవడు మాట్లాడినా సిచ్యువేషన్ కదా. నువ్వు ఒక్కడు మాట్లాడితే సిచ్యువేషనా? నీ వ్యూవర్స్ నీవు ఎక్కడికి లమ్ములమవుతారా మా దేశంలో? సిచ్యువేషన్కి తగ్గట్టు అదొక సెటైర్. ఆ లాంగ్వేజ్ మీకు అర్థమై సచ్చిద్దో లేదో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కులీస్, ఒకవేళ జెండా కులీస్ ఒకవేళ చూస్తే చెప్తున్నా, సిచ్యువేషనల్ కామెడీకి హేళన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలోనే, ఆ సిచ్యువేషనల్ కామెడీలోనే, సెటైర్లోనే క్వశ్చన్ వేయచ్చు. అది పవన్ కళ్యాణ్ అయినా, హిందూ దేవీ దేవతలనైనా, జీసస్ క్రైస్ట్నైనా, అల్లానైనా సరే. అది తీసుకోలేనప్పుడు మాట్లాడకూడదు. జీసస్ క్రైస్ట్ని అతను అన్నాడు అన్నప్పుడు అది తీసుకోలేని మనుషులు మనం, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, మనం మాట్లాడకూడదు. మాట్లాడి రిసీవ్ చేసుకునే దమ్ము ఉంటేనే, ఆ రిసీవ్ చేసుకునే ధైర్యం ఉంటేనే మాట్లాడే పొగరు ఉండాలి. నువ్వు మనుస్మృతి గురించి మరో గురించి లుచ్చాగాడని మాట్లాడావు కదా. ఆ మాటకు నేను నిన్ను లుచ్చా కొడకని అన్నందుకు, నీ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రశ్న బత్తాయి ఏమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పావు. నీవు చెప్పినందుకు, నేను ఇచ్చిన ఎన్కౌంటర్ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మరొకసారి. సరేనా? చాలా బాగా చెప్పావు. అందుకోసమే ఈ వీడియోలో నీతో నేను పద్ధతిగానే కౌంటర్ ఇస్తున్నా. నీ ఏ వీడియోలో నువ్వు ఎలా మాట్లాడితే నా రియాక్షన్ అలాగే ఉంటుంది. నీవు మా హిందూ ధర్మస్థుల్ని, మను గారిని కానీ, రాధా మనోహర్ దాస్ ఎవరినైనా కానీ నీవు బూతు పదాలు వాడితే నేను నాలుగో వంతు బూతు పదాలు నీ కోసం వాడతా. మరి తీసుకునే శక్తి నీతో ఉండాలి. అర్థమైందా? ఏమంటారు ప్రేక్షకులారా, వ్యూవర్స్? నేను చెప్పేది కరెక్ట్గా ఉందా? సో కరెక్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి.
ఓకేనా రామా బుజీ కన్నా ఇంకా కొంచెం ఉంది కదా చెప్పాయి మధ్యన చెప్పాయి. ఈ వీడియోలో నీకు చాలా పద్ధతిగానే మాట్లాడాను నేను. గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరైనా సరే. సో కమింగ్ టు దట్ ఇష్యూ అగైన్, వీ డోంట్ థింక్ లైక్ కరుణాకర్ సుగ్గున మాట్లాడింది అయితే ఒకవేళ నిజంగా తప్పు అనిపిస్తే అటువైపు వాళ్ళ కూడా మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అయితే ఇతను మాట్లాడింది కూడా కరెక్టే, సింపుల్. మరి మనుస్మృతి గురించి, మను గురించి, రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడింది నువ్వు కరెక్ట్ అయితే నేను కూడా నీ గురించి మాట్లాడింది కరెక్టే. ఒకవేళ నీది రాంగ్ అయితే నాది కూడా రాంగే. ఓకేనా? గురించి మాట్లాడే దట్స్ అవర్ స్టాండ్ పాయింట్. సో డోంట్ ఎక్స్పెక్ట్. మేము చెప్పాం కదా మతానికి వ్యతిరేకం కాదు. సో మతాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లెటర్స్ అతను మాట్లాడుతున్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా మాట్లాడతామని మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే వీ డోంట్ డూ దాట్. మేము వ్యక్తులకో మతానికో వ్యతిరేకం కాదు, భావజాలాలకు వ్యతిరేకం. గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. నేను కూడా అంతే బత్తాయి. మతాలకు వ్యక్తులకు మా పోరాటం కాదు. వ్యక్తులు ఎవరు ఎలా మాట్లాడతారో, ఎలాంటి పదజాలతో మాట్లాడతారో మేము అలాగే మాట్లాడడం వాళ్ళతో మా పని, మా కర్తవ్యం. ఓకేనా? సరిపోయింది కదా నీకు నాకు? ఏమంటారు వ్యూవర్స్, ప్రేక్షకులారా? నా ఇచ్చిన ఈ ఎన్కౌంటర్ వీడియోకి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మన ప్రశ్నగాన్ని కలుద్దాం. అప్పుడు మన కౌంటర్ ఉంటుందా, మళ్ళీ ఎన్కౌంటర్ ఉంటుందా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.